ఉన్నావు? దేవుని మార్గమా లేక పాపపు మార్గమా? పాపపు మార్గాన్ని నువ్వు ఎన్నుకొని ఉన్నావేమో. అయితే నీవు పాతాళములో ఉంటావన్న సంగతి మాత్రము మర్చిపోవద్దు. నువ్వు అగ్నిగుండానికి అరుగుడవుతావు అన్న సంగతి మాత్రము నువ్వు మరిచిపోవద్దు. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 24వ వచనములో దేవుని వాక్యము ఇలాగూ సెలవిస్తా ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. కింద పాతాళము ఉన్నదని బుద్ధిమంతుడు పరమునకు పోవు మార్గమును ఎన్నుకొని ఉన్నాడు. ఈరోజు నీ బుద్ధిహీనుడిగా ఉంటున్నావా? నువ్వు బుద్ధిహీనురాలుగా ఉంటున్నావా? నీవు బుద్ధిమంతుడిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు నువ్వు ఏ మార్గాన్ని ఎన్నుకొని ఉన్నావు? ఏ మార్గంలో నువ్వు నడుస్తున్నావు? ఏ మార్గంలో నువ్వు జీవిస్తున్నావు? ఒక్కసారి నీవు పరీక్షించుకో. ఇదిగో ఈ లోకము దేవుని వాక్యము సెలవిస్తుంది, ఒక రోజునంట ఈ భూమి చాప చుట్టబడినట్టు చుట్టబడే దినము రాబోతుంది. అది నువ్వు మర్చిపోతున్నావు. ఈ రోజున భూమి మీద ఉన్న ప్రతి నరుడు ఆయన ఎదుట తీర్పులో నిలబడాల్సినదే. కనుక నీ పాపపు బుద్ధులను తీసివేసుకొని బుద్ధిమంతుడు వెళ్ళే మార్గంలో నీవు వెళ్ళు. ఈ రోజున చాలా మంది క్రైస్తవ్యంలో ఉంటున్నారు. క్రైస్తవ్యంలో కూడా ఎలాంటి బుద్ధులు కలిగి ఉన్నారంటే, ఒక సైడ్ దేవుడు అంటున్నారు, మరొక సైడ్ ఏమో పాపం అంటున్నారు. వారి పాపము విడిచిపెట్టడం లేదు, వారు దేవుణ్ణి విడిచిపెట్టడం. దేవుని వాక్యము సెలవిస్తుంది, ఇదిగో ఒక దోణిలోనే నువ్వు ప్రయాణము చెయ్యి, ఒక దోణిలోనే నువ్వు మార్గము చెయ్యి. 2 పడవల మీద నువ్వు అడుగు పెట్టిన ఎడలా నువ్వు ఏమవుతావంటే ఆ నీటిలో మునిగిపోయి నువ్వు మరణిస్తావు. 2 పడవల మీద అడుగు పెట్టొద్దు. ఒక పడవలోనే మార్గము చెయ్యి, ఒక పడవలోనే నువ్వు ప్రయాణము చెయ్యి. అది యేసయ్య ప్రయాణం, యేసయ్యలోనే నువ్వు ప్రయాణము చెయ్యి. యేసయ్యలోనే ఆ పరిశుద్ధ ఆ పట్టణ వైపు చూస్తూ నీవు బుద్ధిమంతుడు పోలి నువ్వు జీవించమని దేవుని వాక్యము సెలవిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నువ్వు ఎలా ఉంటున్నావు? నాకు వయసు ఉంది కదా అని అనుకుంటున్నావా? ఒక యవ్వనస్తురాలు, అమ్మ బాప్టిజం తీసుకోవచ్చు కదా, దేవుళ్ళో ఉండొచ్చు కదా అని సెలవు తనతో నేను తెలియపరిస్తే తనంటాది, నేనేమన్నా ముసలిదాననా? నేను వయసు కుర్రమ్మాయిని, నా వయసు నిండా 20 సంవత్సరాలే ఉన్నాయి, నాకు రక్షణ ఎందుకు అంది. ఈ లోపే తనకు మరణము సంభవించింది. తను చనిపోయింది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తుంది? తన వయసు, నా వయసు నిండా 20 సంవత్సరాలే అని చెప్పింది. కానీ ఆ యవ్వనస్తురాలు ఇటు శరీర కోరికల్ని విడిచిపెట్టలేదు, ఇటు దేవుడి దగ్గరికి వస్తుంది. ఇది దేవుడు ఎలా చేర్చుకుంటాడు? బుద్ధిమంతుని పోలి నడుచుకో నా ప్రియ దేవుని బిడ్డలారా. నీవు దేవుని పోలి నడుచుకో. నీ బుద్ధిమంతుడుగా నీవు జీవించు. అప్పుడు దేవుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. ఏం కావాలి నీకు? పాపము వల్ల వచ్చు జీతము మరణము. పాపము వల్ల వచ్చినది అది జీతము, అది నీ వీపున అది పెరుగుతూనే వస్తుంది, అది మరణానికి అప్పగించబడుతుంది అతి తొందరలో. అయితే నీవు బుద్ధిమంతుడిగా, నీవు నీతిమంతుడిగా నీవు జీవించినట్లయితే, ఇక్కడ నీవు మరణిస్తే, నీవు కళ్ళు మూస్తే ఎక్కడుంటావంటే నా తండ్రి రాజ్యములో నీవు ఉంటావు. దేవుని వాక్యము సెలవిస్తుంది. దావీదు కీర్తన 91వ అధ్యాయము 11వ వచనములో, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ మార్గములన్నిటిలోనూ కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడంట. నిన్ను కాపాడుకుంటకు, నిన్ను రక్షించుకున్నటకు, నీకే హాని జరగకుండా కాపాడుకున్నటకు, నీ చుట్టూ నీ పాదములకు దెబ్బ తగలకుండా, నీ పాదములకు ఏ రాయు తగలకుండా దేవదూతలు
ఆయన చేతుల మీద ఎత్తి పట్టుకుంటానికి దేవుడట దేవదూతలకు ఆజ్ఞాపిస్తాడట. ఎవరికి ఆజ్ఞాపిస్తున్నాడు దేవుడు? దేవదూతలకు ఆజ్ఞాపిస్తున్నాడు. ఎవరిని బట్టి ఆజ్ఞాపిస్తున్నాడంటే బుద్ధిమంతులను బట్టి, నీతిమంతులను బట్టి. వారు ఎన్నుకున్న మార్గము దేవుని సంబంధమై ఉన్నది గనుక వారికంట దేవదూతలు వారి చుట్టూ కంచిగా ఉండి వారికి ఏ హాని, ఏ దుర్మార్గుడి, ఏ పాపిష్టుడు, ఏ నరహంతకుడు వారికి హాని కలగకుండా దేవదూతల వారికి కాపలా ఉంటారు. దేవునికి స్తోత్రం. ఈరోజు నువ్వు ఎలా ఉంటున్నావు నా ప్రేమ దేవుని బిడ్డలారా? ఒక సైడ్ దేవుడు అంటున్నావు, ఒక సైడ్ పాపం అంటున్నావు. ఒక సైడ్ దేవుడు కావాలంటున్నావు, నీ శరీర కోరికల్ని చంపుకోలేకపోతున్నావు. ఒక సైడ్ దేవుడు కావాలంటున్నావు, ఒక సైడ్ ఏమో పబ్బులు అంటున్నావు, సినిమాలు అంటున్నావు, సిగరెట్లు అంటున్నావు, సారాయి అంటున్నావు, ప్యాకాట్ అంటున్నావు. ఆదివారం వచ్చేసరికి మందిరావరణంలో నీవు కూర్చుంటున్నావు. ఇక్కడ ఇది విడిచిపెట్టడం లేదు, అది నీవు దేవుడు కావాలి అంటున్నావు. దేవుడికి కావాల్సింది రెండు కాదు, ఒకటే కావాలి. అది పరిశుద్ధమైన జీవితము కావాలి. శరీర సంబంధమైన ప్రయాణము దేవుడికి అక్కరలేదు. ఆత్మానుసారమైన సంబంధమైన ఆ సంబంధము, ఆ అనుబంధము దేవుడికి ఇష్టమైనది. అలా నువ్వు జీవిస్తున్నావా? లేక పాపపు లోకములోనే దాని కోరికల వైపు నువ్వు జీవిస్తున్నావా? అలా నువ్వు జీవించిన ఎడల అది తీసివేసుకో, లోక సంబంధమైన తీసివేసుకొని దేవుని ఆత్మానుసారమైన సంబంధాన్ని నువ్వు కలిగి ఉంటే నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడి